ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ రంగోలీ అండ్ ఆర్ట్. ఈరోజు వచ్చేసి మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాం. దీన్ని రోటీలోకి, బిర్యానీలోకి, దోశలోకి అంతెందుకండి, చికెన్ ఫ్రై అయినా తినేయచ్చు ఒట్టిగా, అంత టేస్టీగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 1/2 kg చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని 70% వరకు ఉడికేలాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత చికెన్ వేసి బాగా ఫ్రై అయి చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ధనియా పౌడర్, జీరా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలన్నీ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. తర్వాత మనం చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అది 1/2 గ్లాస్ వేసుకుంటున్నాను నేను. మీకు ఎక్కువ కొంచెం గ్రేవీ కావాలంటే 1 గ్లాస్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా, ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. అట్లాగే 4 చిల్లీ వేసుకొని, కరివేపాకు వేసుకొని, గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.